గాయస్ 12 అవర్స్ తర్వాత మీ వీడియోని బూస్ట్ చేయండి. ఏదైతే ఆగిపోయిన వీడియో ఉంటుంది కదా, 3 అవర్స్ తర్వాత మనకు బాణం గుర్తులు అనేది కింద చూపిస్తాయి. బాణం గుర్తులు కింద చూపిస్తే మనకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు. 100 to 100% మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. 12 అవర్స్ తర్వాత, 11 అవర్స్ కాదు కదా, 12 అవర్స్ తర్వాత మీరు ఆ వీడియోని, ఆగిపోయిన వీడియోని బూస్ట్ చేయండి. బూస్ట్ చేసిన వెంటనే 100% మీకు అయితే వైరల్ అవుతుంది. సో మీకు 500 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, సో మీకు 1K వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. లేదు 100 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, మీకు 500 వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. బూస్ట్ చేసి చూడండి అండ్ 100% మీకు అయితే వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. మీకు లైవ్ ప్రూఫ్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి, స్క్రీన్ రికార్డు చూపిస్తాను. మీరు నమ్మకపోతే స్క్రీన్ రికార్డు చూపిస్తాను. సో గాయస్ కంప్లీట్లీ మీరు వీడియోని బూస్ట్ చేయండి. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఇది ఈజీగా ఉపయోగపడతాయి అనమాట. 12 అవర్స్ తర్వాత వీడియోని బూస్ట్ చేయండి అండ్ 10, 20, 30 అండ్ 50 అండ్ 100 అంతకు మించి వ్యూస్ వస్తలేవండి. బాధపడుతున్నాం, తలబద్దలు కొట్టుకుంటున్నాం. వ్యూస్ అయితే ఈజీగా వస్తలేవు. ఎలా పెట్టినా వ్యూస్ వస్తలేవు. ఇంత మంచి ఎడిటింగ్ చేసినా, ఎంత మంచి తమ్నెల్ పెట్టినా మనకైతే వ్యూస్ వస్తలేవు. యూట్యూబ్ వాడు అసలు ఇంప్రెషన్ పంపుతలేడు. అసలు ఎందుకు పంపుతలేడు బాధిస్తున్నాండి. సో వ్యూస్ అయితే ఈజీగా వస్తలేవు, ఏం వస్తలేవు, కష్టపడితే వస్తలేవు అండ్ ఎలా అప్లోడ్ చేస్తే కూడా మనకైతే వ్యూస్ వస్తలేవు. ఏం చేయాలి? బాధపడుతున్నాం. సో తల బద్దలు కొట్టుకుంటే కూడా వ్యూస్ వస్తలేవు, బాధపడుతున్నాం. సో ఎవరైనా సొల్యూషన్ ఉంటే సో చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేస్తున్నారు అనమాట. సో తల బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ఈజీగా మీకు బూస్ట్ చేయండి. బూస్ట్ చేసి చూడండి, 100 to 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. సో ఇలా చేసి చూడండి, 100% మీకు అయితే వ్యూస్ అయితే ఈజీగా. ఇప్పుడు 10 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, 10 వ్యూస్ వచ్చే బదులు మీకు సో 500 లేదా 200 వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నేను రాసిస్తున్నాను. సో రాసిస్తున్నా, గ్యారంటీ రాసిస్తున్నా. మీకు 200 వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గాయస్ మీకు 1 month, 2 years, 3 years, 4 years ఇట్లా వీడియోస్ తీసి అప్లోడ్ ఇస్తున్నారు, వ్యూస్ అయితే వస్తలేవు. ఏం చేస్తున్నారు? 10, 20 అంతకు మించి వ్యూస్ వస్తలేవు. నేను చెప్పే విధానం ఫాలో అవ్వండి అండ్ 100% మీకు బూస్ట్ చేసి చూడండి, 100% మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో అన్ని సొల్లు చెప్పే బదులు వీడియోలు వెళ్ళిపోండి అని మీరు అనుకోవచ్చు అనమాట. వీడియో చెప్తాను అనమాట, స్క్రీన్ కలిపి ఆన్ చేస్తాను. అన్ని చెప్పకండి, మాకు వీడియో చెప్పండి అనమాట. సో వీడియో లెంత్ అవుతాయి అనమాట. సో అనుకోవచ్చు అనమాట. సో వీడియోలో వెళ్ళిపోతా. ఓకే, సో స్కిప్ చేయకండి, వీడియో లెంత్ ఉండదు అండ్ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియో చూడండి ఫ్రెండ్స్, వీడియో చూడండి. ఎందుకంటే వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు. సో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఇప్పుడే లైక్ ఇవ్వకండి, మళ్ళీ ఇవ్వండి. వీడియో వస్తే ఇవ్వండి, వీడియోకి వ్యూస్ వస్తే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అనమాట. ఓకే, సో వీడియోకి వెళ్ళిపోతాం. గాయ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళిపోతారు. యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఎలా అప్లోడ్ చేస్తారు? ప్లస్ సింబల్ కొకేస్తారు. ప్లస్ సింబల్ కొకేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ వీడియోకి వెళ్ళిపోతారు. వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత అలో చేసి మొత్తానికి అయితే ఇలా చేసేస్తారు. ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తారు, టైటిల్ పెట్టేస్తారు, డిస్క్రిప్షన్ పెట్టేస్తారు, సంథింగ్ మీకు చూపిస్తారు చూడండి. ఏదో ఒక వీడియోస్ చూపిస్తాను. 1 second, ఏదో ఒక వీడియో చూపిస్తారు, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా. ఇలా ఓకే చేసేస్తారు. ఓకే చేసిన తర్వాత గాయ్స్ షార్ట్ కానీ లాంగ్ కానీ ఓకే చేసేస్తారు. సింప్లీ ఓకే చేసిన తర్వాత గాయ్స్ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్ పెట్టేస్తారు, డిస్క్రిప్షన్ పెట్టేస్తారు, టోటల్ మొత్తం పెట్టేస్తారు అనమాట. పెట్టిన తర్వాత వీడియో అప్లోడ్ చేసేస్తారు. కీవర్డ్స్ మొత్తం 100 to 100% ఏం తప్పు లేకుండా వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఎంత వస్తాయండి? 10, 20, 50 వ్యూస్ వస్తున్నాయి అనమాట. అదే ప్రాసెస్ లో మీరు వెళ్తున్నారు కానీ, అందరు చేసే విధంగా వెళ్తున్నారు కానీ మనకైతే వ్యూస్ వస్తలేవు. సో దానికి ఏం చేయాలి? సో తల బద్దలు కొట్టుకుంటున్నాం, వ్యూస్ వస్తలేవు అని మీరు అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మీకు చెప్తా చూడండి గాయ్స్. ఇప్పుడు ఇది తీసేస్తా చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చా అంటే వీడియో అప్లోడ్ చేసేస్తారు. 3 అవర్స్ తర్వాత బాణం గుర్తులన్నీ డౌన్ చూపిస్తాయి. ఎలా చూపిస్తాయి? డౌన్ చూపిస్తాయి అనమాట. ఆ బాణం గుర్తులు డౌన్ చూపిస్తే మీకైతే వ్యూస్ అయితే రావన్నమాట. అందరికి తెలిసిన విషయమే. ఆ బాణం గుర్తు ఒకటన్నా టిక్ మార్క్ అన్నా రావాలి, బాణం గుర్తు పైకన్నా చూపించాలి. సో అట్లనమాట. బాణం గుర్తు లేకుండా మనకు టిక్ మార్క్, ఇలా టిక్ మార్క్, రైట్ టిక్ మార్క్ ఉంటే కూడా మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎలా అనేది చూపిస్తాను చూడండి గాయస్. సింప్లీ బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ వైటిష్ లో వెళ్ళిపోతాను. వైటిష్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, నాకు ఎలా వ్యూస్ వస్తున్నాయి చూడండి. 2K వ్యూస్ వస్తున్నాయి చూడండి. 2K అండ్ 1.6K అండ్ 1.8K అండ్ 1.7K ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. నేనైతే వీడియోకి 12 అవర్స్ తర్వాత బూస్ట్ చేస్తా. మీ కళ్ళ మొత్తం ఇప్పుడు కూడా బూస్ట్ చేస్తా. అండ్ నేనేం చేస్తా అంటే 12 అవర్స్ తర్వాత నేను ఆ వీడియోకి 1.6K, 1.4K, 1K ఇట్లా వ్యూస్ వస్తాయి కదా, నేను మళ్ళీ బూస్ట్ చేస్తా. నాకు 200, 300 వ్యూస్ ఇంకా ఎక్స్ట్రా వస్తాయి. ఎలా వస్తాయి చూడండి గాయ్స్ చూడండి. సో ఇక్కడ లైవ్ ప్రూఫ్ అయితే కళ్ళ ముందర మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను గాయ్స్ చూడండి. సో ఇక్కడ ఈ వీడియోకి సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం వీడియో సెలెక్ట్ చేస్తాను. ఈ వీడియోకి సెలెక్ట్ చేస్తే గాయ్స్ చూడండి, సింప్లీ ఇక్కడ చూడండి థంబ్నెయిల్ ఓన్లీ ఒక కామెంట్ చేయండి, చేసి ఇలా వదిలేయండి. వెంటనే 3 అవర్స్ తర్వాత 1047 సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తాయని థంబ్నెయిల్ పెట్టాను. సో ఎలా పెట్టాను? 1047 సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారు. కామెంట్ చేస్తే ఈజీగా వస్తారని పెట్టాను కదా. సో అదైతే వర్తిస్తుంది, ఆడియన్స్ కి వర్తిస్తుంది. చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తారు, అన్నయ్య నాకైతే సబ్స్క్రైబ్ అయితే వస్తున్నారని నాకు కామెంట్ చేశారనమాట. సో గాయ్స్ ఇక్కడ చూడండి, కామెంట్ చేస్తే కూడా సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారు చెప్పాను. మళ్ళీ ఆ వీడియో చూసుకోండి, లేకపోతే ఇక్కడ ఇస్తానమాట, లింక్ అయితే ఇస్తాను, చూసుకోండి. ఓకే, సో ఈ వీడియోకి మళ్ళీ నేను రీచ్ అంటే బూస్ట్ చేయాలి. బూస్ట్ చేస్తేనే మళ్ళీ నాకు వ్యూస్ రావాలి. ఎంత వచ్చినాయి వ్యూస్ చూడండి, 1.6K అయితే వ్యూస్ వచ్చినాయి.
1.6K అయితే వ్యూస్ వచ్చినాయి. నాకు మళ్ళీ ఎక్కువ వ్యూస్ కావాలి, నాకు సరిపోతలేవు, మళ్ళీ ఎక్కువ వ్యూస్ కావాలి. ఏం చేయాలి గాయస్? చూడండి గాయస్, చూడండి తమిళ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి నచ్చుతుంది అంటే గాయస్ చూడండి నచ్చుతుంది. ఎంత పర్సెంట్ నచ్చుతుంది అంటే 6.7% అయితే ఆడియన్స్ కు తమిళ నచ్చుతుంది. మిగతా ఆడియన్స్ కు తమిళ నచ్చుతలేదు అంటే క్లిక్ బ్యాట్ లేదు, అంటే క్లిక్ చేసేలాగా లేదు తమిళ. సో అలా అన్నమాట. ఈ తమ్నెల్ మనం ఏం చేద్దామంటే మళ్ళీ రిపీట్ తమ్నెల్ క్రియేట్ చేసేసి ఏదైతే న్యూ వీడియో తీయకుండా, కొత్త వీడియో క్రియేట్ చేయకుండా, అంటే రికార్డ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే అంటే కంటెంట్ సెర్చ్ చేయకుండా ఇదే వీడియోని మళ్ళీ బూస్ట్ చేయండి. ఏం పోతుందండి? సో అందులో కష్టపడకుండా ఇందులోని బూస్ట్ చేయండి. చేసి చూడండి 100 to 100% మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అన్నమాట గాయస్. వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి, గ్యారంటీ నేను రాసిస్తున్నా. 100 to 100% గ్యారంటీ రాసిస్తున్నా. ఇప్పుడు చూడండి గాయస్, ఈ తమ్నెల్ అయితే ఆడియన్స్ కు 6.7% ఆడియన్స్ కి నచ్చుతుంది. ఎంత అండి? 6.7% ఆడియన్స్ కు నచ్చుతుంది తమ్నెల్. సో క్లిక్ చేసి ఆడియన్స్ చూస్తున్నారు. సో మిగతా ఆడియన్స్ కు ఎందుకు నచ్చలేదండి తమ్నెల్? సో ఎందుకు నచ్చలేదు? వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయా? సో వ్యూస్ వస్తలేదు, కొందరికే వస్తున్నాయి వ్యూస్. సో అందరికైతే వ్యూస్ వస్తలే కదా. యూట్యూబ్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, అందరికి ఇంప్రెషన్ పంపాలని పిచ్చోళ్ళు కాదు. సో ఎవరైతే వీడియోలో దమ్ము ఉంటుందో ఆ దమ్ముని బట్టి వీడియో రికమెండ్ పంపిస్తారు, ఇంప్రెషన్ పంపిస్తారు అనమాట. సో అలా పంపితేనే మనకు వ్యూస్ వస్తాయి అనమాట. సో అట్లా అనమాట గాయస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ 6.7% ఇంప్రెషన్ అయితే పంపిండు అనమాట. అంటే సో ఆడియన్స్ తమ్నెల్ ని క్లిక్ చేసి, అంటే మనకి ఇక్కడ ఎంత ఎక్కువ తమ్నెల్ క్లిక్ చేసి చూస్తారో అంత ఎక్కువ ఇంప్రెషన్ పంపుతారు అనమాట. సో అట్లా సో పంపితేనే మనకు వ్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ తమ్నెల్ అయితే బాగాలేదు నాకు అనిపిస్తుంది, తమ్నెల్ అయితే చేంజ్ చేసుకోండి. సో నాకైతే ఇప్పుడైతే ఇదే తమ్నెల్ బాగుంది నాకు అనిపిస్తుంది, ఆడియన్స్ కి నచ్చలేదు, అంటే ఆడియన్స్ కి క్లిక్ చేసేలాగా లేదనిపిస్తుంది. సో ఇంకేం చేద్దామంటే చేంజ్ చేసుకున్నాను డిఫరెంట్, ఇదే జస్ట్ అండ్ వర్డ్ చేంజ్ చేయండి సింప్లీ. అంటే నేను చేంజ్ చేయాలో మీరు కాదు. సో మీ ఎలా ఉంటుందో అలా చేంజ్ చేసుకోండి సింప్లీ. అండ్ తమ్నెల్ చూడండి క్లిక్ చేసేలాగా ఉండాలన్నమాట. సో అలా అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాం గాయస్. చూడండి ఈ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాం. ఈ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ చూడండి సింప్లీ ఇక్కడ చూడండి మనకు 1.6K అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ స్క్రోల్ చేస్తా చూడండి 78 వాచ్ టైం వచ్చింది ఈ వీడియోకి. 1.6K వ్యూస్ కి అండ్ 78 వాచ్ టైం అయితే వచ్చింది, ఈజీగా 78 వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ స్క్రోల్ చేస్తే గాయస్ కూడా 7 సబ్స్క్రైబర్స్ వచ్చింది, సింప్లీ 7 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. అండ్ గాయస్ ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పై స్క్రోల్ చేస్తే గాయస్ టాప్ మూమెంట్ ఏమైనా చూసిండ్రా అంటే చూడండి టాప్ మూమెంట్ ఇంత బాగుందని వీడియో చూసిండ్రు. ఆడియన్స్ మనం కనిపెట్టాలి, ఎంత వీడియో చూస్తున్నారు అనేది కనిపెట్టాలి. అండ్ ఇంట్రో ఎంత చూసినా చూడండి, ఇంట్రోలో జస్ట్ ఇంత చూసిండ్రు, చూసిన తర్వాత ఇట్లా స్కిప్ చేసుకుంటే చూసిన అనమాట ఈ మధ్యలో అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేసిన టాప్ మూమెంట్ లో ఇక్కడ చూసిండ్రు ఇంత చూసిన అనమాట. సో అట్లా చూసిండ్రు ఎంతో అయితే అంత చూసిండ్రు అనమాట. సో అట్లా చూడాలి, వీడియో చూస్తేనే మన వీడియో వైరల్ అవుతుంది. అండ్ తమ్నెల్ క్లిక్ చేసి చూస్తేనే మన వీడియో వైరల్ అవుతుంది. అదొకటి 2 ఆప్షన్ అనమాట, అంటే ఇదొకటి అండ్ అదొకటి అనమాట. సో అట్లా ఇప్పుడు ఏం చేద్దామంటే రీచ్ లో వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ రీచ్ లో వెళ్ళిపోతే గాయస్ చూడండి గాయస్, రీచ్ లో వెళ్ళిపోయిన తర్వాత చూడండి 20.1K ఇంప్రెషన్ పంపి. ఎంత పంపిండండి? 20.1K ఇంప్రెషన్ పంపి. అంటే దాదాపు 20,000, అంటే ఎక్కువ లేదా తక్కువ అంటే ఎక్కువనే అనమాట, 20,000 ప్లస్ అనమాట. 20,000 ప్లస్ అయితే మనకు ఇంప్రెషన్ పంపిండు. 20,000 మందికి పీపుల్ కి పంపితే ఎంత పర్సెంట్ చూసింది? 1.6, అంటే 1,600 మంది పీపుల్ చూసిండ్రని మనకు చెప్తుంది, అంటే మనకు చూస్తున్నాం అన్నమాట. సో 1.6K పీపుల్ అయితే చూసారు కాబట్టి మనకి ఎక్కువ చూడాలి. ఆడియన్స్ కు నచ్చుతలేదు, ఇంత పీపుల్ కి అయితే పంపిండు. యూట్యూబ్ అయితే ఇంత పీపుల్ కి అయితే పంపిండు, ఎంత 20K అయితే ఇంప్రెస్ అయితే పంపిండు, అంత పీపుల్ కి అయితే నచ్చలేదు. సో 1.6K పీపుల్ కి నచ్చింది, తమ్నెల్ క్లిక్ చేసి చూసిండ్రు అనమాట. సో చూస్తే మనకి ఎక్కువ పీపుల్ ని అండ్ సెలెక్ట్ చేసి అంటే క్లిక్ చేయాలి, తమ్నెల్ ని క్లిక్ చేయాలంటే ఇంత పీపుల్ కి అయితే యూట్యూబ్ వాడు రికమెండ్ పంపిండు. అంటే సో ఇప్పుడు చూపిస్తాను ఎలా పంపుతానైతే చూపిస్తాను గాయస్. ఇక్కడ చూడండి, సో సింపుల్ తెలవకుండా చూపిస్తాను. ఇంప్రెషన్ ఎలా పంపుతారంటే చూపిస్తాను, 1 సెకండ్. సో ఇది తీసేస్తాను, అంటే చూపించాను కదా ఇందాక. హోమ్ లో వెళ్ళిపోతే గాయస్ చూడండి. సో ఈ పర్సన్ది చూడండి, ఈ పర్సన్ అందరి పర్సన్ది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది, హోమ్ ట్యాబ్ లో రికమెండ్ చేస్తుంది కదా. సో యూట్యూబ్ వాడు ఒక ఇంప్రెషన్ పంపిండని మనకు తెలుస్తుంది అనమాట. ఈ పర్సన్ చూడండి వచ్చింది అనమాట, ఈ పర్సన్ వచ్చింది, అందరిది ఇట్లా వస్తుంది అనమాట. ఎవరిది వస్తుందంటే వీళ్ళన్ని క్రియేటర్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంప్రెషన్ పంపుతాడు. ఇంప్రెషన్ పంపితే మనం ఇట్లా వీడియో బాగుంటే తమిళ బాగుంటే చూస్తాం అనమాట. సో అట్లా అంటే 20,000 పీపుల్కి అయితే పంపింది కాబట్టి సో మనం ఏం చేద్దామంటే దీన్ని బూస్ట్ చేద్దాం. మళ్ళీ ఇంకా ఇంప్రెషన్ యూట్యూబ్ వాడు పంపాలి. పంపిన తర్వాత మన తమ్నెల్ చేంజ్ చేసిన తర్వాత మన వీడియో చుట్కీలో వైరల్ అవుతుంది. ఎలా వైరల్ అయితే చూడండి గాయస్. ఇక్కడ చూడండి సింప్లీ ఎక్స్టర్నల్ సైట్ ఆర్ యాప్స్ ఉంది చూడండి, అండ్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉంది. ఏంది? యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం గాయస్. ఇక్కడ చూడండి సింప్లీ ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ ఏం వర్క్ లేదు. సింప్లీ నేనేం చేసినాను చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నా ఛానల్ ఏముంది, ఆల్రెడీ నాది వర్తిస్తుంది ఛానల్ నేమ్ అయితే. ఇప్పుడు మన కింద డౌన్ లో ఏముంది, సెకండ్ వన్ ఆప్షన్ ఏముంది చూడండి, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు ఉంది. నేనేం పెట్టాను టైటిల్ కూడా
వేరేది పెట్టాను. మనకు ర్యాంకింగ్ ఏం చేస్తుంది, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు. సో వర్తిస్తుంది కాబట్టి ఈ టైటిల్ వర్తిస్తుంది. దీన్ని ఏం చేద్దామంటే సింప్లీ సో స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. గాయస్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అనమాట. సో మళ్ళీ గుర్తుండదు కాబట్టి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సింప్లీ ఇంతే, వేరేదేం లేదు. మళ్ళీ ఇంకొక ఆప్షన్ చెప్తాను. అంటే సో మన వీడియో వైరల్ కావడానికి, ఆడియన్స్ వరకు వెళ్ళడానికి ఇంకొక టిప్ చెప్తాను, అది కూడా చూడండి. ఇప్పుడే బూస్ట్ అయిపోలేదు. సింప్లీ ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ వస్తాను. గాయస్ చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఇప్పుడు చూపిస్తాను గాయస్ చూడండి. సింపుల్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో నేనైతే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఆ స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేస్తాను. స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేస్తే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు మనకు జ్ఞాపకం ఉంటుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఆయన ఇక్కడ బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే గాయస్ ఇక్కడ చూడండి పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోండి లైక్ ఇది పెట్టాను. పెంచుకోండి సబ్స్క్రైబర్స్ ఇలా పెంచుకోండి అని పెట్టాను అనమాట. సబ్స్క్రైబర్స్ ఇలా పెంచుకోండి. ఆడియన్స్ కు మనం టైటిల్ చదవాలని ఏమనిపిస్తుంది అంటే సబ్స్క్రైబర్స్ ఇలా పెంచుకోండి అంటే ఎలా పెంచుకోవాలని తమ్ముని క్లిక్ చేసి చూస్తానని నేను ఏం పెట్టాను, సబ్స్క్రైబర్స్ ఇలా పెంచుకోండి అని పెట్టాను అనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ కైసే బడాయి హౌ టు ఎంకరేజ్ సబ్స్క్రైబ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంగ్లీష్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ అయితే ఉండని. అండ్ ఇక్కడ ఈ మధ్యది హిందీ ఉంది చూడండి, హిందీ తీసేద్దాం అనమాట. సో ఇది వర్తిస్తలేదు కాబట్టి హిందీ తీసేద్దాం. ఓకే ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ నేను ఇక్కడ ఇది తీసేస్తాను అనమాట. తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం రైట్ చేద్దామంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు రైట్ చేద్దాం. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు. ఇక్కడ చూడండి గాయస్ నేను ఏం రైట్ చేశాను, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు. అక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏముంది హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు ఉంది. ఏముంది హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు. సేమ్ టు సేమ్ బిట్ బై బిట్ అంటే వర్డ్ చేంజ్ కాకుండా కూడా మిస్టేక్ కాకుండా అక్కడ రైట్ చేయండి. చూడండి ఇక్కడ ఏం రైట్ చేశాను, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు. సో ఇక్కడ మనం ఒక కామ ఇచ్చాను అంటే గీత ఇచ్చాను అనమాట. సో ఇట్లా గీత ఇచ్చేసి అండ్ స్పేస్ చేయండి. మనకి ఇక్కడ 113 క్యారెక్టర్ అయితే ఎక్కువ అయిపోయింది. చూజ్ ఏ షార్ట్ టైటిల్ అంటుంది అంటే షార్ట్ లో పెట్టండి టైటిల్, ఇంత పెద్దగా పెట్టకండి. సో ఇది వర్తి అని చెప్తుంది. ఎంత చిన్నగా టైటిల్ పెడితే అంత మంచిగా వర్తిస్తుంది. సో మనకి స్పేస్ లేదు కాబట్టి 100 తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇది ఫస్ట్ వన్ తీసేద్దాం. ఇక్కడ ఈ తెలుగులో ఉంది చూడండి, తీసేద్దాం ఇక. సో మనకు అంత అవసరం లేదు అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు పెట్టాం, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాం. సో ఇట్లా సో ఎంత తీసుకుంది, సో ఇంతే సింపుల్ ఉందన్నమాట. సో దీన్ని బూస్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది బూస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ టైటిల్ అనేది 100% రికమెండ్ చేస్తుంది, ఆడియన్స్ దగ్గర రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి సర్చ్ చేయండి, సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి సర్చ్ చేయండి, వీడియో వస్తుంది. అండ్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్ ఇన్ తెలుగు పెట్టండి, ఇదే వస్తాయి అనమాట. సో ఇలా వస్తుంది. సో మీరేం చేస్తారండి గాయస్ సింప్లీ అండ్ ఇప్పుడు సేవ్ చేయండి. అండ్ ఇలా సేవ్ చేయండి. అండ్ సేవ్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ లో హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. సో ఇక్కడ చూడండి నేను ఇంకా పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను, అది ఒకటి మర్చిపోయాను గాయస్. ఇక్కడ చూడండి సింప్లీ డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోతాను గాయస్. ఇక్కడ నేను కూడా ఇది కూడా తీసేస్తాను అనమాట, డిస్క్రిప్షన్ లో కూడా తీసేయాలన్నమాట. సో అక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే నడుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి హౌ టు సింప్లీ ఇక్కడ చూడండి గాయస్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు పెట్టాను, సబ్స్క్రైబర్స్ కైసే బడా ఇది పెట్టాను. సో ఇది మనకు వర్తిస్తుంది. డిస్క్రిప్షన్ లో ఎంత పెట్టినా అవసరం లేదన్నమాట, ఎక్కువ పెడితే కూడా ప్రాబ్లం ఏం లేదు. సో ఇవి ఉండను అనమాట. సో ఇట్లా ఉండిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసేయండి గాయస్. ఇక్కడ సింప్లీ ఆ టైటిల్ అనేది మన పేరు మార్చేస్తుంది, మన రాత మార్చేస్తుంది అనమాట. సో అలా గాయస్ కంప్లీట్లీ మీకు చేంజ్ చేసుకోండి ఏదైతే టైటిల్. ఇప్పుడు మీరు సింప్లీ సర్చ్ చేయండి గాయస్. ఇప్పుడు యూట్యూబ్ లో వెళ్తారు, మీకు ఏం కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, చాలా ఆడియన్స్ సర్చ్ చేస్తారు, సబ్స్క్రైబర్స్ కావాలి ఎలా పెంచుకోవాలి అని సర్చ్ చేస్తారు. సింప్లీ తెలుగులో సర్చ్ చేస్తారు. సింప్లీ వెంటనే ఈ వీడియో చూస్తుంది, రికమెండ్ చేస్తుంది, ఆడియన్స్ దగ్గర రికమెండ్ చేస్తుంది. అలా మీ వీడియో అనేది రికమెండ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎప్పుడో బ్లాగింగ్కి వెళ్ళాము, ఎక్కడైనా వెళ్ళారనుకోండి, వీడియో తీస్తారు, సింప్లీ షార్ట్ లో అండ్ టైటిల్ పెట్టేస్తారు. ఏ టైటిల్ అని పెట్టండి మీ వీడియో వచ్చేస్తుంది అనమాట. 12 hours తర్వాత బూస్ట్ చేసిన తర్వాత ఆ టైటిల్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ చూడండి చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ రీచ్ లో వెళ్ళిపోతాను, రీచ్ లో వెళ్ళిపోతే ఇక్కడ చూపిస్తాను, మీకు తెలియకుండా చూపిస్తాను. ఇక్కడ చూడండి వర్తిస్తుందా, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అని ఏమంటుంది, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అంటే సర్చ్ చేస్తుండ్రు ఆడియన్స్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు అని సర్చ్ చేస్తుండ్రు, మీ వీడియో చుట్టుకిలో వస్తుందని చెప్తున్నాను అనమాట. ఇదే ప్రాసెస్ లో మీరు వెళ్ళండి, ఈ టైటిల్ పెట్టండి. అంటే నాకు ఇలా వచ్చింది, మీకు ఎలా వస్తుందో అనమాట. 12 hours తర్వాత చేంజ్ చేయండి, చేంజ్ చేసి చూడండి. అండ్ 100 to 100% వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. అండ్ మీ బూస్ట్ అవుతుంది మీ వీడియో. ఇక చూడండి మీకు రీచ్ ఎంత పంపించి చూడండి, 20K అయితే సో రీచ్ అయితే పంపిండు, మళ్ళీ ఎక్స్ట్రా పంపుతాను. ఈ వీడియోలో వెళ్ళి చూడండి, సో వ్యూస్ ఎలా వస్తాయో చూడండి. అండ్ ఇప్పుడు బూస్ట్ చేసిన చూడండి, టైటిల్ మార్చిన సో ఈజీగా వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. నేను తమ్నెల్ చేంజ్ చేయలేదు, తమ్నెల్ బాగుంది. సో మీ తమ్నెల్ బాగాలేకుంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో చెప్తాను కదా, ఆ విషయం కూడా చెప్తాను గాయస్. చూడండి అనలిస్ట్కి వెళ్ళిపోతాను. అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీ కంటెంట్ అంటే మీ కంటెంట్ కి తగ్గట్టు ఆడియన్స్ మీ వీడియో చూస్తారు, అవునా, వీడియోస్ చూస్తారు. వీడియోస్ ఎలాంటివి తీస్తున్నారు మీరు, కుకింగ్ అయితే కుకింగ్, గేమింగ్ అయితే గేమింగ్, అండ్ బ్లాగింగ్ అయితే బ్లాగింగ్. ఇప్పుడు టెక్ కి సంబంధించిన నాలాగా వీడియోస్ తీస్తే కూడా సో ఆడియన్స్ ఇప్పుడు నేను మీ వీడియో చూస్తున్నా అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం నా వీడియో చూస్తున్నాను అంటే మీ వీడియో చూస్తున్నా అనుకోండి,
నా పేరు పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా టెక్ కి సంబంధించింది, అండ్ బ్లాగింగ్ కి సంబంధించింది బ్లాగింగ్, అండ్ కుకింగ్ కి సంబంధించి కుకింగ్. క్రియేటర్స్ ఇప్పుడు ఎలా వస్తారు, కుకింగ్ కి సంబంధించి క్రియేటర్స్ ఎక్కడ ఉంటారు, సో అలా కూడా మీకు ఉండొచ్చు అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను చూడండి, ఆడియన్స్ లో వెళ్ళిపోతాను. ఆడియన్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి, సింప్లీ మనకి ఇక్కడ ఏముంది, ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది. ఏముంది, ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ ఈ పర్సన్స్ అందరూ మనలాగా వీడియోస్ తీస్తున్నారు, అంటే మనలాగా క్రియేటర్స్. సో వీళ్ళకి మీరు ఫాలో అవ్వచ్చు, లేదా వీళ్ళ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇలా హ్యాష్ ఇచ్చేసి, సో ఇలా హ్యాష్ ఇచ్చేసి వాళ్ళ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఎక్కడ ఇస్తారో డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన తర్వాత మీరు చూడండి 100 to 100% మీ వీడియో వైరల్ అవుతుంది. వాళ్ళ వీడియో కింద మీ వీడియో సజెషన్ చేస్తుంది అనమాట. 100 to 100% మీ వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో ఎందరు ఇస్తారండి, ఎన్ని పర్సెంట్ ఉన్న చూడండి, ఎక్కువ అయితే ఎక్కువ, మహా అయితే 15 మెంబర్స్ అయితే ఉన్నారనిపిస్తుంది. ఈ 15 మెంబర్స్ మీరు ఏం చేస్తారంటే ట్యాక్స్ తీసుకొని అండ్ హ్యాష్ ఇచ్చేసి వాళ్ళ ఛానల్ ఏమైతే ఇవ్వండి. 100% మీ వీడియో వైరల్ అవుతాయి అన్నమాట. ఓకే బట్స్ ఇలా అన్నమాట. లాస్ట్ లో చెప్తాను కదా, ఇదే అనమాట. సో బూస్ట్ 12 hours తర్వాత చేసి చూడండి, 100% మీ వీడియో వైరల్ అవుతామన్నమాట. బూస్ట్ చేసి చూడండి గాయస్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా అండ్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా మీ ఇష్టం, అండ్ లైక్ చేస్తారా అండ్ కామెంట్ చేస్తారా మీ ఇష్టం. ఎలా కామెంట్ చేస్తారో నేను చూస్తాను, కామెంట్ ఎలా చేస్తారో అండ్ లైక్ చేస్తారో చూస్తాను. ఈ వీడియోకు ఎంత లైక్ ఇస్తారో చూసుకుంటాను. సో ఇంతవరకు వీడియో చూసి అనుకుంటున్నా, ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ కామెంట్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్స్ అ లాట్.